టీడీపీ ఆల్రెడీ ఊపులోనే ఉంది. నేను రాకముందు నుంచే మంచి ఊపులో ఉంది. 14లో గెలిచింది, 19లో టీడీపీ గెలిచింది. ఆ గెలిచిన సన్నాసేమో ఇక్కడికి వచ్చాడు వైసీపీకి. మేము అలాంటి సన్నాసులు ఉండే చోట ఉండకూడదని చెప్పి టీడీపీకి వెళ్ళిపోయాం. అంటే టీడీపీ సిద్ధాంతాలు అది ఏ విధంగా మీరు తీసుకెళ్లారండి? అంటే చూసుకుంటే మీరే ఖర్చుకోవడం. టీడీపీ సిద్ధాంతాలు అంటే మేము ఎప్పుడు కాంగ్రెస్లో పుట్టాం, పెరిగాం. ఎన్ఎస్యూ నుంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి పనిచేసాం. చాలా బ్యాక్ అండ్ వర్క్ చేసి పెట్టేవాళ్ళం కాంగ్రెస్కి. తర్వాత వైఎస్ఆర్సీపీకి 10 ఏళ్ళ పాటు మోర్ దెన్ 10 years పనిచేసాం. వాళ్ళ తాలూకా ఈ నాయకత్వం నచ్చలేక, వాళ్ళతో ఎమ్మడలేక, వారి తాలూకా పోకళ్ళని భరించలేక, ఎస్పెషల్లీ 3 జిల్లాల నాయకుడు మరీ ఘోరంగా బిహేవ్ చేస్తుంటే దీనికన్నా వేరే మార్గం చూసుకుంటే బెటర్ అండి. అప్పటికి టీడీపీ అనేది మాకు మంచి ప్లాట్ఫామ్గా దొరికింది. మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ఆదరించారు, చాలా గౌరవించారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. మమ్మల్ని ఆప్యాయతగా ఆయన ఆదుకుని పార్టీలోకి ఆహ్వానించి తీసుకుని నాకు సముచిత స్థానం కూడా వెంటనే కల్పించడం కూడా మాకు చాలా సంతోషంగా కూడా అనిపించింది. మా క్యాడర్ కూడా చాలా ఊపిరి పీల్చుకున్నంత అంత సఫకేషన్ అయ్యాము వైఎస్ఆర్లో. ఆ సఫకేషన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించుగా సరిదిద్ది మాకు తగిన న్యాయం చేశారు. మరి మీరు సౌత్ వచ్చిన తర్వాత ఎట్లా ఉండదు పరిస్థితి? అంటే గతంలో చూసుకుంటే ఈసారి కూడా వైసీపీ వచ్చేసిందని చెప్పి గతంలో 3600తో టీడీపీ గెలిచింది. ఈసారి దానికన్నా చాలా ఎక్కువగానే టీడీపీ గెలుస్తుంది. గతం టీడీపీ 2 గెలిచిన అంటున్నారు. కాబట్టి ఈసారి పొత్తులో భాగంగానే దక్షిణం అన్నది జనసేనకి వెళ్ళింది సార్. జనసేన అయినా టీడీపీ మేమంతా ఓన్ చేసుకున్నాం. మాకు టికెట్లు రాలేదని, పొత్తుకు వెళ్ళిపోయిందని ఫీలింగ్ ఏమి అసలు ఎక్కడా వ్యక్తపరచలేదు. ఎవరు అన్హ్యాపీగా లేరు. మా క్యాడర్ కూడా కలిసిపోయి మమేకమై గ్లాస్ గుర్తుకి పనిచేసి పెట్టాం. పవన్ కళ్యాణ్ గారిని, వారి నాయకత్వాన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు గారు ఏ ఆదేశం మేరకు అయితే పొత్తు పెట్టుకున్నారో ఆ పొత్తుకి న్యాయం చేకూర్చే విధంగా మా కార్యకర్తలు మేము అందరం కూడా కష్టపడి శ్రమించి ఆ అభ్యర్థిని మాత్రం ఖచ్చితంగా విజయ తీరాలకి చేరుస్తున్నామని మా నమ్మకం, ప్రగాఢ విశ్వాసం. సార్, ఇప్పుడు 2014 నుంచి చూసుకుంటే అంటే గత 2 సార్లు ఎన్నికల్లో కూడా ఈసారి దక్షిణంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో, అభ్యర్థి గెలుస్తుందో ఆ పార్టీ అన్నది అధికారం కోసం చిన్న సెంటిమెంట్ ఉన్నారు సార్. సో సెంటిమెంట్ మీరు ఏ విధంగా మీరు పట్టాపని చేయాలనుకుంటున్నారు? ఏ విధంగా టీడీపీని గెలుపుకోసం ఏ విధంగా కృషి చేస్తారు మీరు? మేము కృషి అంటే న్యాచురల్గా మా ఉడతాభక్తి మీద మా పాత్ర మేము నిర్వర్తించాం. ఎందుకంటే ఖచ్చితంగా మాకు ఆ బాధ్యత ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతని నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించాను. మా క్యాడర్ని కూడా మోటివేట్ చేసాం. కొత్తగా టీడీపీ క్యాడర్తో కూడా కలిసి చాలా తక్కువ టైంలోనే బాగా కలిసి మమేకమై ఈ 2 నెలల లోపే చాలా బాగా అందరితో మంచి ర్యాప్ ఏర్పడింది. దానికి తగు విధంగానే రిజల్ట్ కూడా అంతే చక్కగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అంటే మీరు కూడా వైసీపీలో కూడా కొనసాగే సమయంలోనే అక్కడ గ్రూప్ ప్రాజెక్టులు ఎక్కువగా చేశారు. అంటే టీడీపీ నేత ఖచ్చితంగానే వచ్చే ఎన్నికల్లో అంటే ఓటమి చెందాలని చెప్పి ప్రత్యర్థులు కొన్ని కుట్రలు చేశారంట. సో ఆ కుట్రలు మీరు ఏ విధంగా తిప్పుకుంటారు, ఏ విధంగా ముందుకెళ్ళారు? నేనేమో గ్రూప్ రాజకీయాలు చేయలేదు. నేను వైసీపీలో సుశిక్షితుడైన కార్యకర్తలో ఉన్నాను. నాకు అతను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి ఏదో లబ్ధి పొందాలి అధికార పార్టీ అనే దానిలో లబ్ధి పొందే నిమిత్తం వచ్చాడు. మేము దాన్ని అతని తాలూకా పోకడలను అరికట్టడానికి ఎల్లవెల్ల ప్రయత్నం చేసాం. ఆ భాగంలో ఎవరికైనా గ్రూప్ రాజకీయం అనిపించవచ్చు. సో దానికి అధిష్టానం కూడా అతనికి కొమ్ము కాసింది. అది మేము ఇవ్వడం లేక ఆ సఫికేషన్ని మేము మా దారి మేము వెతుక్కున్నాం. అంటే ఇక్కడ మీరు చేసిన ప్రతి మంచిలో కూడా కుట్ర చేశారండి. అంటే మీరు ఏ కార్యక్రమం చేసినా సరే కొంతమంది ప్రత్యర్థులు ఒక గ్రూప్గా ఏర్పడి మీకు వ్యతిరేకంగా చేయడం కానివ్వండి, మీరు వ్యతిరేకంగా వెళ్ళడం కానివ్వండి, మీకంటూ ఒక క్యాడర్ ఉంటే ఆ క్యాడర్ని కూడా తిప్పుకొట్టే విధంగా కొన్ని వ్యూహాలు రచించారండి. సో దాన్ని బట్టి మీరు ఏ విధంగా ముందుకెళ్ళారు? అసలు వాళ్ళు ఏమి చేసినా నా క్యాడర్ నాతోనే ఉంది. సుమారుగా 2,500-3,000 మంది అన్ని వార్డుల్లో కలిపి ముఖ్యమైన 10 మంది నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ వార్డు ప్రెసిడెంట్లు, గుళ్ళు తాలూకా డైరెక్టర్లు, కమిటీలోని స్టేట్ డైరెక్టర్లు అందరూ కూడా మాతో వచ్చేసారు. కొన్ని సామాజిక వర్గాల పెద్దలు కూడా మాతోనే కలిసి ప్రయాణం చేశారు. ఇది హిస్టరీలోనే ఫస్ట్ టైం. జాలారు కుల పెద్దలు కానీ ఇలా ఉదాహరణకు కొన్ని కుల పెద్దలు కూడా పూర్తిగా మమేకమై నాతో పాటు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
తగు న్యాయం కూడా చేశారు. ఆ ఎలక్షన్లో టీడీపీ పార్టీకి ఇంచుమించుగా రుణం తీర్చుకున్నారు. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ టీడీపీ మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుని మా తాలూకా ప్రతిభా పాఠవాలని ప్రదర్శించామని చెప్పాలి. అంటే జీవీఎంసీ ఎన్నికల్లోని అంటే కొంతమంది పోటీ చేసిన వాళ్ళు మీకు మద్దతు ఇచ్చారండి. సో వాళ్ళతో మీరు ఏ విధంగా కలిసి ముందుకెళ్తున్నారు? అంటే మొన్నటి వరకు ఎవరైతే వాజ్పేయితో ఉండి వాజ్పేయి మాకు అంటే ఎలాంటి సహకారం అందించట్లేదు మీ దగ్గర రావడం వల్ల, సో మీరు ఏ విధంగా వాళ్ళకి పరిపాలన విషయంలోని అంటే ఎలాంటి సహకారం అందించారు సార్? సహకారం ఏ రకంగా వారికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పట్ల మేము స్పందించడం జరిగింది. కొన్ని స్పందించిన తీరులో ఒక్కొక్కసారి సఫలీకృతం అవుతాం, ఒక్కొక్కసారి అవ్వం. వాళ్ళు కూడా మా తాలూకా న్యాయకత్వాన్ని అర్థం చేసుకున్నారు. ఆ పేమెంటే మాతో కలిసి ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం సక్సెస్ఫుల్గా సాగిందని నేను అనుకుంటున్నాను ఈ ఎలక్షన్కి. అంటే టీడీపీకి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది సార్? అంటే వచ్చే ఎన్నికలు టీడీపీ ప్రభుత్వం వస్తే మాత్రం ఏ విధంగా మీరు అంటే కొత్త ప్రభుత్వం ఏ విధంగా ఉండాలంటే మీరు అనుకుంటున్నారు సార్? మీరు కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా చాలా ఆశల మధ్య ప్రజలు ఆశల మధ్య ఇది నిర్మితం అవుతుంది. ఇది లోటు బడ్జెట్లో ఉంది. ఇతను మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు. రకరకాల స్కీములు పెట్టి ఆ స్కీములకి ఎంత వస్తుంది ఏంటనే చూసుకోకుండా అతను స్వలాభం కోసం కొంత రాష్ట్ర ఖజానాని అయితే పూర్తిగా కొల్లగొట్టాడు. ఆ రాష్ట్ర ఖజానాన్ని అంత ఇంతగా దెబ్బతీయలేదు. ఇసుక రూపంలో కానీ లిక్కర్ రూపంలో కానీ అసలు కాంట్రాక్టర్లకి సెంట్రల్ గవర్నమెంట్ నడిపే కాంట్రాక్టులు కూడా చేతుల్లోకి తీసుకుని పోలవరం లాంటి ప్రాజెక్టులకి 70% 80% అయిపోయిన పనుల్ని నీరు గార్చేసి ముందు నుయ్యి వెనక్కి గొయ్యేలా చేసాడు ఈ రాష్ట్రాన్ని. దీని నుంచి కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది. ఇది కత్తిమీద స్వామి లాంటిది. ఎన్డీఏ సహకారం పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని ఆశిస్తున్నాం. ఉండి ఈయన ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి ఎంత మేరకు సఫలీకృతం అయితే అంత రాష్ట్ర భవిష్యత్తు యువత భవిష్యత్తు బాగుంటుందని ఆశిస్తున్నాం. అంటే ఇప్పటికే రాష్ట్రం చాలా వరకు సమస్యలు ఉన్నాయి సార్. అంటే పెన్షన్ లోటు కానివ్వండి, పోలవరం కానివ్వండి, ఈ రెండుటి కాకుండా ఆర్థిక లోటు అయితే ఎక్కువగా ఉన్నదండి. సో నేను చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం అంటే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు సార్? అంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంతగా ఈ ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ లేదు. అది కాదనలేని సత్యం. సో ఆయన కూడా హ్యూమన్ బీయింగ్. ఎంతవరకు ఆయన సక్సెస్ అవుతారని వేచి చూడాలి. ఎందుకంటే బాగా నిర్వీర్యం చేశాడు. ఆయన ఒక్కడే దీనికి శరణ్యం. ఆయన కాకపోతే ఇంకా అసలు ఈ మాత్రం కూడా నెట్టుకొచ్చే పరిస్థితి లేదు. దానికి ఎన్డీఏ సహకారం కూడా పూర్తిగా కావాలి. అందుకే కదా పొత్తు పెట్టుకున్నది కూడా. కేంద్రంలో వాళ్ళు గ్యారంటీగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే మధ్యప్రదేశ్ కానీ, ఇటీవల జరిగిన ఛత్తీస్గఢ్ కానీ, రాజస్థాన్ కానీ ఈ ఎలక్షన్లో వారి తాలూకా విజయదుందు మోగించే ఆ కార్యక్రమం కొనసాగుతుందనే ఒక అంచనా ప్రకారం ఎన్డీఏతో పొత్తుకు వెళ్ళడం జరిగింది. ఆ ఎన్డీఏ కానీ సెంట్రల్లో ఫామ్ అవ్వగలిగితే ఈ కూటమి తద్వారా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఈ పార్ట్లు తెలుగుదేశం కూడా ఎన్డీఏలో పార్ట్ కాబట్టి కొంత నిధులనది రాబట్టి కొంత డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇండస్ట్రియలైజేషన్ కానీ వారి సహకారం తీసుకుని ఆ సహకారం ఎంత మేరకు వస్తే అంత మేరకు ఈ రాష్ట్రం చక్కదిద్దబడుతుందని మేము ఆశిస్తున్నాం. పిచ్చాళ్ళకి ఆనందం. అంటే మరోసారి జగన్ గారు ఖచ్చితంగా సీఎం వస్తారు, విశాఖ రాజధాని అవుతుంది, మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి చెప్తున్నారు సార్. మరి దీని మీద మీ కామెంట్ చేస్తారు? విశాఖ రాజధాని ఏంటి? ఆల్రెడీ రాజధాని లాంటిదే విశాఖ. ఇతను వచ్చి ఏం చేసేసేది ఏం లేదు. ఇంకేమైనా ఉంటే పీకేస్తాడు. 4-5 కొండలు ఉంటే బోడికొండ చేసేస్తాడు. కొండను బోడికొండ చేస్తాడు ఆయన. ఇంకేమైనా కొండలు ఉంటే దాని మీద పడిపోతాడు. ఎందుకంటే రోజు చూస్తూ ఉంటాడు కాబట్టి అది వర్కౌట్ చేయి ఇది వర్కౌట్ చేయని పిలిచి ఆఫీసర్ని చెప్పి టార్గెట్ పెట్టి ఆయన తాలూకా 4-5 సామంతరాజులను పురమాయించి దాన్ని లాక్కోవటం పీక్కోవటం చేస్తాడు. అంతకన్నా మించిది ఏంటంటే అసలు ఆ పరిస్థితి రానియద్దు. ఎందుకంటే ప్రజలకి ఇవన్నీ తెలుసు కాబట్టి ఆ పరిస్థితి దాపురించే విధంగా ఉండదు. దానికి తగ్గట్టుగానే పీపుల్ మ్యాండేట్ ఉంటుంది. సార్ ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ప్రశాంత్ కిషోర్ ఎక్స్పీరియన్స్ పర్సన్. ఆయన 10 ఏళ్ళ నుంచి సుమారుగా ఈ పోల్ దాన్ని ఏమంటారు సెఫాలజీ మీద ఆయన బాగా ఎక్స్పర్టైజ్ చేశాడు. ఆ ఎక్స్పర్టైజ్ని అనుగుణంగా ఆయన మాట్లాడతానని అనుకుంటున్నాను. అంటే ప్రశాంత్ కిషోర్ వైసీపీ వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయని చెప్పి వైసీపీ ప్రశాంత్ కిషోర్కి వ్యతిరేకంగా పనిచేసింది. ఆయన తాలూకా కంపెనీ ఆయన వదిలి బయటికి పోయాక ఆయన తాలూకా మనుషుల్ని ఆయనకి కాకుండా చేసి ఆయన మధ్యలో పొరపచ్చులు పెట్టి వారికి గ్యాప్ క్రియేట్ చేసి
చేసిందంతా వాళ్ళ పర్సనల్ దాంట్లోకి వెళ్ళిపోయింది వైసీపీ తప్ప ప్రశాంత్ కిషోర్కి ఏం అవసరం ఆంధ్రాలో రాజకీయం చేయటం, ఆంధ్రాలో ఒకళ్ళ దాంట్లోకి దూరడం అతనికి ఏం అవసరం లేదు. వీళ్ళే వైసీపీ పాలకులే వాళ్ళ దాంట్లో పర్సనల్ ఇష్యూస్లో కూడా వెళ్ళిపోయారని నేను అనుకుంటున్నాను. ఈ షర్మిల అంశం మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే షర్మిల కూడా అందరికీ తెలుసుందే, నాకు తెలుస్తుంది. షర్మిల ఆవిడ ఓపెన్గానే చెప్తుంది కదా, నాకు అన్ని రకాలుగా అన్యాయం చేశాడు, ఏ రకంగా కూడా నాకు వైఎస్ఆర్ వారసత్వాన్ని ఏ రకంగానూ నాకు ఎనిమింప చేయలేదు, నాకు దాఖలు పరచలేదని అది ఆవిడ ఓపెన్గానే ప్రతి ప్లాట్ఫామ్లో చెప్తుంది కదా. చెల్లికి తల్లికి న్యాయం చేయలేనివాడు ప్రజలకు ఏం చేస్తాడని ఆవిడ ఓపెన్గా 100 ప్లాట్ఫామ్లో చెప్పింది. ఇంక మనం కొత్తగా నేనేం చెప్పేది ఏముంటుంది? అంటే చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అండి? ఆవిడే ఓపెన్గా నాకు ఈ అన్యాయాలు చేశాడు, మా చిన్నాన్న హత్య చేసినోడిని కాపాడుతున్నాడు, మా సునీతని ఇబ్బంది పెడుతున్నాడు అని ఆవిడే ఓపెన్గా ఇద్దరు చెల్లెళ్ళు చెప్తున్నారు కదా. ఫస్ట్ కేసును సొంత చెల్లి ఇద్దరు కలిపి చెప్తుంటే రోడ్డు మీద ఇంక చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన ఉంటుంది, ఆయనకి ఏం సంబంధం? జగన్ కామెంట్ చేస్తాను సార్ మరి దీని మీద. మరి జగన్ అదే చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగానే నా మీద ఇద్దరు చెల్లెలు కలిపి అంటే పంపిస్తున్నారని చెప్పి ఎవరు ఏదైనా రకరకాల మనుషులు రకరకాలు చెప్తారు. ఆ నారాసు రక్త చరిత్ర అని చెప్పాడు, ఆ రోజుకి నమ్మారు, తర్వాత నమ్మారా? నిజం నిలకడగా తెలిసింది కదా ప్రజలకి, దానికి తగ్గట్టే మ్యాండేట్ ఉంటుంది. ఆయన ఎన్నైనా చెప్పచ్చు, ఇదివరకు చెప్పినవన్నీ నడిచిన ఇప్పుడు ఏం చెప్పినా ప్రజలు ఏం వినే పరిస్థితుల్లో లేరు. సార్ ఇప్పుడు వచ్చే ఎన్నికలు కూటమికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉన్నాయంటారు సార్? అంత నేను ఎగ్జాక్ట్గా చెప్పేంత సెఫాలజిస్ట్ని కాదు, ఎక్స్పర్టైజ్ నాకు లేదు. కూటమి ఖచ్చితంగా చాలా ఘన మెజార్టీతో భారీ అంచనాలతో ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. ఈ దక్షిణ పరిస్థితి ఎట్లా ఉంటుంది? దక్షిణం వరకు ప్రతి వార్డులోని పోలింగ్ జరిగిన 14 వార్డులోనే విజయదుందుకు మోగిస్తుంది. అందులో ఏమాత్రం ఒక గ్రామ్ కూడా డౌట్ అయితే ఉండదు. 100% ప్రతి వార్డులోనే మెజార్టీ తీసుగానే కూటమి అభ్యర్థి విజయ పరంపర కొనసాగిస్తారు. సార్ గతంలో మీరు అంటే ఉత్తరాంధ్ర అంటే ఇప్పుడు అభ్యర్థిగా మీరు పోటీ చేయడం జరిగింది, అప్పటి నుంచి ఇప్పటికి దక్షిణంలో ఎలాంటి అభివృద్ధి చేశారు, మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, మీ క్యాడర్నెస్ ఏ విధంగా ఉన్నారు సార్? అభివృద్ధి చేయడానికి నాకేం పదవులు లేవు కదా, నాకేం పదవులు నేను అభివృద్ధి చేయలేను. నేనేం సలహా ఇచ్చినా సుబ్బారెడ్డి పట్టించుకోలేదు, జగన్మోహన్ రెడ్డి నాకు అవకాశం ఇవ్వలేదు, మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. టీడీపీ వచ్చేది మరి మార్పు ఉంటుంది అంటారు? అసలు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఇంచుమించుగా ఇన్ఛార్జి తాలూకా ఈ కాన్స్టిట్యున్సీకి సూచనలు సలహాలు ఖచ్చితంగా ప్రభుత్వం నార్మల్గా ఇప్పుడుండే డెమోక్రటిక్ వ్యవస్థలో ఇన్ఛార్జ్కి ఒక వాల్యూ, ఆ క్యాడర్కి తగ్గ వెల్ఫేర్ కానీ, ప్రభుత్వం తాలూకా బాగోగులు కానీ, ప్రజల తాలూకా బాగోగులు, ఆ నియోజకవర్గ సమస్యల్ని తీసుకెళ్ళడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ నాకు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేశారు. సో దాని ద్వారా ఎంతవరకు మేలు జరుగుతుంది అనేది వేచి చూద్దాం, ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు గత ఎన్నికలు మీరు కూడా అంటే పోటీ చేయాలని చెప్పి భావించారు, 29 పరిస్థితి ఏంటి సార్? మరి అప్పటికైతే నియోజకవర్గం ఖచ్చితంగా జరుగుతుంది, ఎప్పటికైతే అప్పుడే మాట్లాడితే మంచిది. ఈ రోజుకైతే పోటీ చేయాలని అనుకోవడం వాస్తవం, అది కూటమిలోకి భాగంగా జనసేనకి వెళ్ళడం జరిగింది. ఈ రోజుకైతే లేదు, రేపు ఏం జరుగుతుంది, బోల్డ్ కాన్స్టిట్యున్సీలు పెరుగుతున్నాయి, 50 కాన్స్టిట్యున్సీలు పార్లమెంట్కి 2 చొప్పున పెరగచ్చు. డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ ఎక్కువ ఉంటే అక్కడ 3 కూడా అవ్వచ్చేమో పార్లమెంటు. ఇట్ ఈస్ ప్యూర్లీ హైపోథెటికల్. ఈరోజు 29 గురించి మాట్లాడడం అనేది సరైన సమయం కాదని నేను భావిస్తున్నాను. మీ భవిష్యత్ కార్యాచరణ మీరు ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు అసలు? ఏం నాకు ఒక ఉద్యోగం ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఈ కాన్స్టిట్యున్సీని సరిగా చూడరా బాబు అని ఇచ్చారు. దాన్ని నేను నా పాత్ర నేను పోషిస్తే అదే పెద్ద సవాలు. దాన్ని జాగ్రత్తగా చేసుకుని ఊహ అనిపించుకుని ప్రజలతో అప్పుడు ఏం చేయాలనే దాని మీద పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, దాన్ని బట్టి దాన్ని ఫాలో అవుతాను. ఇప్పుడు దక్షిణ వచ్చేసరికి అంటే ఎక్కువగానే అన్ని క్యాడర్లు ఉన్నారు సార్, అంటే కులాల మత అతీతంగా ఉన్నది దక్షిణ అనమాట. సో అన్ని వర్గాలకి సంస్థ స్థానం కల్పించాలంటే మీకంటే ఒక అంటే నాయకత్వం ఖచ్చితంగా ఉండాలి. ఆ నాయకత్వం మీ టీడీపీ మీకు అంటే అప్పటి జరిగింది అనమాట. సో ఏంటంటే టీడీపీతో మీరు ఏ విధంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారో అంటే మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి సార్? ఏం పార్టీ ఏం ఆదేశిస్తే దాని ప్రకారం నడుచుకుంటాం మేము. పార్టీ తాలూకా ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ మా అవసరం ఉంటుంది, ఏ సామాజిక వర్గాన్ని ఎలా న్యాయం చేయాలి, ఎవరికి సముద్ర స్థానం కల్పించాలని పార్టీ వారికి నిర్ణయించి తద్వారా తగు లబ్ధి కాన్స్టిట్యున్సీలో ఉండే సామాజిక వర్గానికి చేద్దాం.
రేపు గెలిచే అంటే జనసేన అభ్యర్థికి మీరు ఎలాంటి సహకారం అందించాలనుకుంటున్నారు? జనసేన అభ్యర్థి మేము సహకరించకపోవటం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగిరి ఆయన చేసుకుంటాడు, అసెంబ్లీకి వెళ్తాడు, ఆయన పని చూసుకుని మా పార్టీ తాలూకా అభివృద్ధి, మా పార్టీ తాలూకా క్యాడర్ అభివృద్ధి, ప్రజల తాలూకా మా పార్టీని కూడా నమ్మే కదా ఓట్లు వేశారు. ఒక జనసేనని చూసే కాదు, కూటమిని చూసేసారు. కూటమిలో భాగస్వామ్యం కాబట్టి మేము చేయాల్సిన పని, మా అధినేత ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి మాకు న్యాచురల్గా కొంత ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. ఆ యాక్సెస్ను వాడుకుని కాన్స్టిట్యున్సీని ఎలా చేయాలని మేము చూసుకుంటాం. అంటే వచ్చే ఎన్నికలు టీడీపీకి అంటూ ఒక ఓట్ బ్యాంక్ అన్నది ఖచ్చితంగా మీకే ఎక్కువ వస్తుంది అండి టీడీపీకి. సో దాన్ని బట్టి చూసుకుంటే మాత్రం పరిపాలన విషయంలో మీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలన్నమాట. సో ప్రజలకి ప్రజలు మీరు ఏ విధంగా వాడుతూ ఉండాలనుకుంటున్నారు? అసలు అభివృద్ధి ఇప్పుడు దాకా చెప్పింది అదే కదా, ప్రజలకి ప్రభుత్వానికి సంధానకర్తలా మేము వ్యవహరిస్తాం. దానికి ప్రజల తాలూకా రిక్వైర్మెంట్స్ని ఎప్పటికప్పుడు అధిష్టానం చెవిలో వేసి దానికి ఏమాత్రం అవకాశం ఉన్నా, ఎంత అవకాశం ఉంటే అంత మేలు చేయడానికే మేము కృషి చేస్తాం.